విజయ్కి వార్నింగ్లు మొదలైపోయాయి. విజయ్కి ఏ విధంగా వార్నింగ్లు ఇస్తున్నారు? నిన్న ప్రమాణ స్వీకారం సమయంలో వందే మాత్రం జనగణమన ఆలపించిన తర్వాత తమిళతాయి వాల్తు అనే 3వ స్థానంలోకి తీసుకొచ్చారంట. అంటే తమిళకి చెందినటువంటి ఆ గేయాన్ని తమిళనాడు ప్రజలు మొదటి స్థానంలో పాడతారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకారంలో అది 3వ స్థానానికి వచ్చేసింది. కాబట్టి ఇది మొదటి తప్పుగా నీకు క్షమిస్తున్నాము, కానీ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పాలి, టీవీకి దీనికి చర్యలు తీసుకోవాలి అని ఇప్పుడు సిపిఐ సపోర్ట్ చేసినటువంటి సిపిఐ ఇప్పటి నుంచే వార్నింగ్లు ఇస్తుంది. సిపిఐ, సిపిఎం, అదే ఐయుఎంయు, అదే ఉంది కదా ఇంకోటి విసికే, ఈ పార్టీలన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి? డిఎంకే నుండి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డిఎంకే నుండి వచ్చినటువంటివి ఎలా ఉంటాయి? పోనీ సరే, సిపిఐ కంటూ ఇది ఒక జాతీయ పార్టీ కదా, మరి దానికంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది కదా, మరి దేశం మొదట అనే విషయం వాళ్ళకి తెలియదా? ఇప్పుడు తమిళ వాళ్ళు ఏదో అన్నారంటే ఓకే, అంటే తమిళ ప్రజల నుంచి వీళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. మేము గొప్ప తోపులము తురుములము తమిళ వాళ్ళ గురించి ఆలోచిస్తామన్న విధంగా అక్కడ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే దేశం మొదట, రాష్ట్రం మొదట. దేశం పుట్టిన తర్వాత కదా రాష్ట్రాలు పుడతాయి. దేశానికి కదా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడి నుంచే ప్రజల్లో ఒక ఏహ్య భావాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఒక నెగిటివ్, అంటే దేశం మీద ఒక నెగిటివిటీ తీసుకొచ్చేది ఇక్కడి నుంచే. ఈ తమిళతాయి వాల్త్ అనేది ఇప్పటి నుంచి కాదు, మన డిఎంకే కూడా ఎన్నోసార్లు ఇలాంటి పొరపాట్లే చేస్తేనే అక్కడ విఎన్ రవి గవర్నర్ గారు ఏమొచ్చేసి చాలాసార్లు వాళ్ళతో పోరాడారు. దేశం మొదట, రాష్ట్రం మొదట. నేను తమిళతాయి వాల్తుని ఎక్కడా కూడా అవమానించడం లేదు, కానీ ఈ దేశానికి చెందినటువంటి గీతం వందే మాతరం, దాని తర్వాత జనగణమన. కనీసం వందే మాతరం పాడిన తర్వాత అయినా సరే, లేదా జనగణమన పాడిన తర్వాత అయినా సరే 2వ స్థానంలోకి తమిళతాయి తీసుకొస్తే నష్టం ఏంటి? వీళ్ళు స్థానాలు చూస్తున్నారు. మొదట దేశం, ఇప్పుడు మన ఇంటి పెద్ద ఉంటే మన ఇంటికి ఎవరు పెద్ద అయితే వాళ్ళకి కదా మనం మొదటి స్థానం ఇస్తాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు, మేము దాన్ని పరిపాలిస్తాం దీన్ని పరిపాలిస్తాం అంటారు. ఈ సిపిఐకి ఎంత బుద్ధి లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా మేమే చేసామంటారు. ఈరోజు సిపిఐ ఉండడం వల్లే ఆ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలతోటి ప్రపంచం అంతా నడుస్తుంది అంటారు. కానీ ఇక్కడ చూస్తే సంకుచిత మనస్తత్వంతో ఉంటారు. మళ్ళీ వీళ్ళేమొచ్చేసి బయటకు వచ్చి నీతులు చెప్తారు.